హలో మాస్టారు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్ వర్కింగ్ మామ్స్. ఇంటర్లో నేను చదువుకునేటప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వాళ్ళ బామ్మ క్యారెట్ హల్వా చేసిందని తీసుకొచ్చి ఇచ్చేదండి. నిజంగా దాని టేస్ట్ మాత్రం చాలా బాగున్నది. ఈ క్యారెట్ హల్వా కూడా నేను ప్రిపేర్ చేసింది. ఒక్క స్పూన్ పెట్టుకుంటే నాకు నిజంగా అదే టేస్ట్ని ఇచ్చింది. మళ్ళీ నా ఇంటర్ డేస్లోకి తిరిగి వెళ్ళిపోయానంటే నమ్మండి. నిజంగా ఈ క్యారెట్ హల్వా అనేది చాలా అంటే చాలా బాగా కుదిరింది నాకైతే. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మా ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఇది మనం ఏ ప్రసాదం కిందన్నా కూడా మనం పెట్టుకోవచ్చు. ఏ పూజ చేసుకున్నా సరే టేస్ట్ మాత్రం అంత బాగుంటుంది. చాలా తొందరగా అయిపోయే రెసిపీ అండి ఇది. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా ఇందులో మంచిగా యూజ్ చేయొచ్చు. ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ప్రొసీజర్‌లోకి వెళ్ళిపోదామా మరి? ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఘీ యాడ్ చేసుకోండి. ఘీ ఇష్టం లేని వాళ్ళు కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి. దీంట్లోకి ఎంత మంచిగా ఘీ ఎక్కువ యూజ్ చేస్తే టేస్ట్ అనేది అంత మంచిగా వస్తుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మీరు ఏవైతే వేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ మంచిగా ఈ నేతిలో వేయించి పక్కనైతే పెట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ నేను తురుముకొని క్యారెట్ అనేది పక్కన పెట్టుకున్నాను. ఈ క్యారెట్‌ని సేమ్ అదే నేతిలోకి దాన్ని వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 10-15 మినిట్స్ పాటు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే క్యారెట్‌లో మనకు ఆల్రెడీ వాటర్ అనేది ఉంటుంది కాబట్టి వాటర్ అనేది మంచిగా హీట్‌కి అబ్జార్బ్ అయిపోతుంది. సో 10-15 మినిట్స్ అయితే ఖచ్చితంగా అలా కుక్ చేసుకోవాలి దీన్ని. చూసారా వాటర్ అంతా కూడా ఎలాగా ఎవాపరేట్ అయిపోయిందో. ఇప్పుడు కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ అయితే ఎక్కువ యాడ్ చేసేసుకోవద్దు. బికాస్ ఆఫ్ ఎందుకంటే చాలా క్యారెట్స్ మనకు కొంచెం తియ్యగా ఉంటాయి. సో షుగర్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి. క్యారెట్ తురుముకున్నప్పుడు ఒకసారి క్యారెట్ అనేది టేస్ట్ చేసి చూడండి. అది కానీ తియ్యగా ఉంటే షుగర్ అనేది తగ్గించేసుకోవచ్చు. చూసారా మనకి ఈ స్ట్రక్చర్‌లో ఇలా వచ్చినప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఒక 1 గ్లాస్‌కి నేను తీసుకున్న క్యారెట్ క్వాంటిటీకి 1 గ్లాస్ పాలనేవి పడతాయి. సో చిక్కటి పాలనేది యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి కలుపుకుంటున్నాను. దీన్నైతే లో ఫ్లేమ్‌లోనే అలా బాయిల్ చేసుకుంటే టేస్ట్ అనేది మాత్రం చాలా బాగుంటుందండి. ఫైనల్‌గా నాకనేది చూసారా స్ట్రక్చర్ అనేది ఎలా వచ్చిందో. ఇంకొంతసేపు ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాను నేను దీన్ని. ఇలా కుక్ చేసుకుంటున్నప్పుడు కొంచెం నేను ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇలాచీ పౌడర్ కూడా ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో కొంచెమే యాడ్ చేసుకున్నాను. నాకైతే ఇలాచీ పౌడర్ అంత ఇష్టం ఉండదు. ఇలాచీ పౌడర్ నాలాగా ఎవరైనా ఇష్టపడని వాళ్ళుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పేసేయండి. ఇందాక డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ నేను ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను కదా! ఆ డ్రై ఫ్రూట్స్ అనేవి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం దించేసేటప్పుడు నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి నెయ్యి అనేది యాడ్ చేసుకోవచ్చు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నెయ్యి అనేది యాడ్ చేసుకుంటే. ఈ హల్వాకి నెయ్యే మెయిన్ హీరో అండి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. మంచిగా అలా అయిపోయిన దాన్ని పూర్తిగా కంప్లీట్ అయిపోయిన ఈ హల్వాని ప్లేట్‌లోకి పెట్టుకొని అలాగ ఈ వర్షాకాలంలో వేడి వేడిగా తింటే ఉంటదండి. చాలా బాగుంటది నిజంగా. ఒక్కసారైతే ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాల్సిన హల్వా ఇదేనైతే నేను ఖచ్చితంగా చెప్తాను నేనైతే. చూడండి, చూడ్డానికి ఎంత బాగా కుదిరిందో. మాటల్లో అయితే నేను చెప్పలేను. దాన్ని తిన్న దాన్ని కాబట్టి నేనైతే ఇన్ని మాటలు నాకు నోటంట వస్తున్నాయి. ఒక్కసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి పెట్టండి ఎలా ఉన్నదోనని. వ్యూస్ అయితే చాలా ఎక్కువ వస్తున్నాయండి మన ఛానల్‌కి. కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మంచిగా షేర్ చేసి ఒక్క లైక్ అయితే కొట్టొచ్చు కదా! నేను కూడా సాటిస్ఫై అవుతాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. బాయ్. ఇంకో వీడియోతో కలుద్దాం.